वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननम्। आदिपुरुष अखिलान्तरंग भूदेवता रमण योगीन्द्रशयन भवघोरतिमिर दुर्भवकालमार्ताण्ड भवभद्रमातङ्ग पंचानन भवकमल भव माधव रूप शेषाद्रिभवन वेंकटनाथ भवरोगवैद्य भवकमल भव माधव रूप शेषाद्रिभवन वेंकटनाथ भवरोगवैद्य सुजनावनमोद 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 सर्वजगन्नाथ गान विनोद सुजना सर्वजगन्नाथ गान विनोद सुजना सर्वजगन्नाथ गान विनोद सुजना विजित घोर कलुष विश्वमोहन विजित घोर कलुष विश्वमोहन विजित घोर कलुष विश्वमोहन अजेन्द्र अमर मुनि विनुत पादय अजेन्द्र अमर अनवरत दयाब्धि तीर्थपाद अखिल लोक रूप वेदनाद अनवरत दयाब्धि तीर्थपाद अखिल लोक रूप वेदनाद जनन मरण रहित सत्व भयद शाश्वत ऐश्वर्य सदा वेद सर्वजगन्नाथ गान विनोद सुजना वनमोद तरुणारुणमुख कमलम करुणारसपूरितान्तरंगम संजीवनमशासे मंजुलमहिमानं अंजनाभाग्यं दूरीकृतसितार्तिः प्रकटीकृत रामवैभवस्फूर्तिः दाडितदशमुखकीर्तिः पुरदो मम भातु हनुमतो मूर्ति इंदिरा रमण गोविंद हरि
భక్త మహాశైలారా, చేతులారంగ శివుని పూజించడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా దలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని భాగవతవాణి. ప్రపంచంలో నిజమైనటువంటి అదృష్టవంతుడు ఎవరు అంటే, ఎవరెవరి బుద్ధికి తగ్గట్టుగా వాళ్ళు సమాధానాలు చెప్పారు, అంతే కదా. లోకంలో దృష్టిని బట్టి సృష్టి కనపడుతూ ఉంటుంది. నిజంగా సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే లోపం ఉంటుంది. ఒకడు బాగా తిన్నవాడు అదృష్టవంతుడు అని చెప్పాడు. వాడు తినటం కోసమే పుట్టాడు అని అర్థమైంది ఎదుటి వాళ్ళకి. నాయనా, బ్రతకటానికి తినాలిరా, తినటం కోసం బ్రతకూడదు, ఇంకో మాట చెప్పు అన్నారు. బాగా సంపాదించిన వాడు అదృష్టవంతుడు అన్నారు. అట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు గోడ మీద ఫోటోలై వేళ్లాడుతున్నారా, ఇంకో మాట చెప్పు అన్నారు. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు. మనల్ని ఎప్పుడు కబళిస్తుందో తెలియదు మృత్యుదేవత. అది తెలియకపోయినప్పటికీ జీవులకి ఉన్న అహంకారం అంతా ఇంతా కాదు లోకంలో. మరి నిజమైన అదృష్టవంతుడు ఎవరు అంటే, అందుకే పెద్దలని ఎందుకు ఆశ్రయించాలి అంటే, మనలో ఉన్న కొద్ది బుద్ధిని పెద్దదిగా చేస్తారు. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఒక మంచి మాట చెప్పారు పెద్దలు. నాయన, నిజమైన అదృష్టవంతుడు ఎవరు అని కదా మేము అడిగాం, మీరు ఎన్ని సమాధానాలు చెప్పారు, మేము ఒక మాట చెప్తాం వినండి అన్నారు. ఏమిటి వాళ్ళు చెప్పింది అంటే, శరీరంలో అన్ని అవయవాలు మన మాట వింటున్నప్పుడు మనం భగవంతుడి గురించి వినే ప్రయత్నం చేయాలి, వాడే అదృష్టవంతుడు. చూడండి, 5 నెలల నుంచి మనం ఎంతో, మన ప్రయోజకత్వం ఎంతో, మన వైశిష్ట్యం ఎంతో మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి లోకంలో చివరికి మిగిలేదేమిటి అని అడిగితే, భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల కలిగినటువంటి సుఖం మాత్రమే మిగులుతుంది. మిగతావన్నీ మన కళ్ళ ముందు మనం చూస్తుండగానే తరలి వెళ్ళిపోతూ ఉంటాయి. భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడికి దుఃఖం లేదు, మానవుల్ని ఆశ్రయించిన వాడికి సుఖం లేదు అని శాస్త్రం. నరహరిని నమ్మక నరులను నమ్మితే నరజన్మ మీడేరునా, కాళ్ళుండగా మోకాళ్లతో నడచిన కాశీకి పోవచ్చునా అని ఆది మధ్యాంతరహితుడు, అప్రమేయుడు, స్వప్రకాశుడు, అవాంగ్మానసగోచరుడు, ప్రత్యేకించి కలిమానవులని ఉద్ధరించడానికి వెలసినటువంటి దివ్యావతారం శ్రీవెంకటేశ్వర మహాప్రభు. ఆ స్వామిని ఆశ్రయిస్తే మనకి ఏం కావాలో అదే ఇస్తాడు ఆయన. అన్నీ ఆయన అడగాల్సిన పనిలే. ఆయన పాదాల మీద మనం తలవాలిస్తే మన సంగతి ఏమిటో ఆయనే చూసుకుంటాడు. మనకు అక్కడ అంత సావకాశం లేదు, అందుకనే ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. భగవంతుణ్ణి నమ్మితే శాశ్వతమైన ఆనందం ఏమిటో అదే ఇస్తాడు పరమాత్మ. అటువంటి పరమాత్మని ఆశ్రయించి దివ్యమైనటువంటి ఆయుర్దాయాన్ని పొంది మృత్యువుని జయించినటువంటి ఒక మహాభక్తుడున్నాడు, మార్కండేయుడు అంటారు. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఏమవుతుందయ్యా, మేము అనుకున్నవన్నీ రాలేదు, ఎందుకు ఆశ్రయించడం అంటే, ఆయనకి తెలుసు ఏది నీకొస్తే ఇంకొకటి రావాల్సిన అవసరం లేదో అది ఇద్దామని ఆయన వెయిట్ చేస్తుంటాడు. మనం తొందరపడకూడదు. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే నిజమైన సుఖం, నిజమైన సంతోషం, నిజమైన ఐశ్వర్యం మనకిస్తాడు పరమాత్మ. అదే ఇవ్వాలి. ఆయన అనుకుంటేనే ఎటువంటి వ్యాధులైనా బాధలైనా దూరం అవుతాయి. మనమంతా ఏమని అడగాలి అంటే, స్వామి మళ్ళా మేమొకటి అనుకొని నువ్వొకటి అనుకొని కాదయ్యా, నువ్వేమనుకుంటున్నావో అదే మేము కూడా అనుకునేట్టు నువ్వే అనుకో అని అడగాలి. అది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, రెండు లేవు. అదే అద్వైతం.
అద్వైతం వల్ల భయం లేదు, మిగతా వాటి వల్ల అన్నిటి వల్ల భయం ఉన్నది. ఇక్కడ ఈనాడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య చరణ సన్నిధిలో బ్రహ్మానంద అనుభూతిని పొందినటువంటి మహాభక్తుడు మృత్యుంజయుడు ఈ చరిత్ర వింటే ఏం జరుగుతుంది అని అడిగారు. అపమృత్యు దోషం పోతుంది అని చెప్పారు, అకాల మృత్యు భీతి తప్పుతుంది అని చెప్పారు. ఇప్పుడు సమస్త ప్రపంచం దాంతోనే అల్లాడిపోతున్నది. ఇంతకు ముందు కనపడ్డవాడు ఇంకాసేపటి కనపడకుండా పోతున్నాడు. ఇది పోవాలి అంటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి యమధర్మరాజుని ఎదిరించి నిలిచినటువంటి మహాభక్తుడు మార్కండేయుడు, మృకండ కుమారుడు. అతడి చరిత్ర ఇది. ప్రదోష సమయం వెంకటేశ్వరుడి దివ్య సన్నిధానంలో ఈ ప్రదోష వేళ పురహరుడి యొక్క దివ్య వృత్తాంతం మనవి చేస్తాను. పెద్దలారా, ఉన్న భక్తులంతా కాస్త గట్టిగా భగవన్నామం చేయండి. మన వెంట వచ్చేది అదే. రేపక్కడ అడుగుతారు ఏం తెచ్చారు అని. ఈ లిస్ట్ అంతా చెప్తే ఆయన ఒప్పుకోడు. ఆయన ఒప్పుకునే మాట ఏమిటి అంటే రామ, కృష్ణ, గోవింద, నారాయణ ఇవే అడుగుతాడు పరమాత్మ. జై బోలో భక్తవత్సల భగవానికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వినుడి మార్కండేయుని చరితము వినిపించద మీకు. ఘనుడు భక్తితో దలచిన మనమున కానవచ్చునాకును. మునుపు మృకండుండను ముని కృతయుగమున తేజం బలరార. మునుపు మృకండుండను ముని కృతయుగమున తేజం బలరార. మేదిని సురలకు దొడవగుచునతడు ధాత్రినకుల యశమును మీద. ప్రకట వేద శాస్త్ర పఠనములతో బ్రహ్మచర్యమున మనీయన్. దాన కలంకముగ మరుద్వతియను కన్యను భార్యగ చేకొనియన్. ఈ చరిత్ర కృతయుగంలో జరిగింది. కృతయుగానికి పెద్దలు పెట్టిన పేరేమిటి అంటే సత్యయుగము అన్నారు. అక్కడ ఏమాత్రం అసత్యాలు అయ్యేటువంటి ప్రమాదం కానీ అబద్ధాలాడేటువంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేని కాలం ఆ కాలం. ఈ చరిత్రకి ఆధారం ఏమిటి అన్నారు, సత్యము అన్నారు. ఈ చరిత్ర దేని మీద నిలబడ్డది అన్నారు, సత్యం మీదే నిలబడ్డది అన్నారు. ఈ చరిత్ర వల్ల ఏం తెలిసింది అన్నారు, సత్యం యొక్క గొప్పతనం తెలిసింది అన్నారు. కాబట్టి కృతయుగాన్ని సత్యయుగము అన్నారు. ఆ సత్యయుగమైనటువంటి కృతయుగంలో ఎందుకు నేను మీకు ఇంత గట్టిగా నొక్కి చెప్తున్నాను సత్యయుగము సత్యయుగము అంటే, ఈ చరిత్రకి ప్రాణాధారమైనటువంటిది సత్యం. ఆ సత్య వస్తువు మీదనే ఈ చరిత్ర నిలబడ్డది. ఆ కృతయుగంలో మహాభక్తుడు, పరమ భాగవతోత్తముడు, చేతనైనంత సేవ, ఉపకారం, నిస్వార్థ సేవాభావంతో జీవిస్తున్నటువంటి మహానుభావుడు మృకండ మహర్షి. ఆయన భార్య పేరు మరుద్వతి అన్నారు. చక్కని అన్యోన్య దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నారు ఆ దంపతులు. మా నారాయణదాస్ గారు చెప్తారు ఎటువంటిది ఆ మరుద్వతి అంటే, అందుకనే మగవాడి గొప్పతనం ఆ ఇంటావిడ మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. గృహిణీ గృహముచ్యతే. ఉదయముతోనే స్నానమై ఒప్పుగా కుంకుమ బొట్టు పెట్టి. అందుకే తెలుగులో పద్య పఠనము అన్నారు. పద్యం చదువుతుండగానే అర్థమైపోవాలట, అది పద్య సౌందర్యం. ఉదయముతోనే స్నానమై
ఒప్పుగా కుంకుమ బొట్టు పెట్టి అభ్యుదయము భర్తకి మనుచు పూజలు చేయు మామహేషుల పిదప గృహంబునల్గడల నీటుగా చేసి రసాన్నముల్ ప్రియం బొదవగబెట్టునాధునికి అనూన సతీత్వము తేజరిల్లగ భర్తకు అన్ని విధాలా అనుకూలవతి అయి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని భర్తతో పంచుకుంటూ నడుస్తున్నది ఆ తల్లి. చక్కని దాంపత్యం, అన్యోన్యమైన జీవితం, దేనికి లోపం లేదు. కాకపోతే భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. అందరికీ అన్నీ ఇస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉన్నది. ఎంత గొప్పవాడికైనా ఏదో అంత చింత పక్కన పెడతాడు స్వామివారు. అందుకనే చితి మృతకళేవరాన్ని దహిస్తుంది, చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. ప్రపంచంలో అన్ని అవసరాలు తీరిపోయి ఆనందంగా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి? ఎవ్వడూ లేడు. ఎంత గొప్పవాడికైనా ఏదో చింతాకంత చింత పక్కనే ఉంటుంది. ఆ చింత లేని జీవితం ఎక్కడా ఉండదు లోకంలో. ఆ చింతని ఎలా తొలగించుకోవచ్చు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి తొలగించుకోవచ్చు అన్నారు. అందుకనే మానవులకి కానీ జీవులకి కానీ కాస్త తినటం ఇంగితంగా తినేటువంటి వాళ్ళు మానవులే. కాబట్టి వాళ్ళకేం చెప్పారు అంటే, నాయన నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా ఆనందం వచ్చినా భగవంతుడితోనే పంచుకోరా, ఆయన నీకు సర్వ విధాలా సహకరిస్తాడు అని చెప్తారు. భగవంతుడు అన్నీ ఇచ్చాడు ఈ దంపతులకి. సంతానం లేదండి, పిల్లలు లేరు. ఏం పిల్లలు లేని వాళ్ళంతా తరించట్లేదా? పిల్లలు లేని వాళ్ళంతా గట్టెక్కలేదా? ఎందుకు పిల్లలు ఉండాలి? ధర్మశాస్త్రంలో నీ ఆస్తులు పంచుకోవడానికి పిల్లలు అక్కర్లా, నీ బ్యాంక్ నిల్వలు పంచుకోవడానికి పిల్లలు అక్కర్లా, నీకున్నటువంటి భూములు పంచుకోవడానికి పిల్లలు అక్కర్లా. పిల్లలు ఎందుకు అంటే, మనం ఏదన్నా మంచి పని చేస్తూ దాటిపోతే ఆ పని అక్కడితో ఆగిపోకుండా దాన్ని కొనసాగించడానికి పిల్లలు ఉండాలి. అది సంతానంలో పరమార్థం. ఆ పిల్లలు లేరు దంపతులకి. చాలా బాధపడ్డారు. మరి బాధే కదా, అన్నీ ఇచ్చిన పరమాత్మ అమ్మా అనిపించుకునే అదృష్టం లేకుండా చేశాడే అని ఆ తల్లి దిగులు పడ్డది. భర్తతో బాధపడుతూ చెప్పింది మరుద్వతి, స్వామి ఎన్నో జన్మల మహాపుణ్య విశేషం చేత మీ బోటి వారికి భార్యనైనాను. ఏ జన్మలో ఏ మహాపాపం చేశానో తల్లినయ్యేటువంటి అదృష్టానికి దూరమైనాను. ఈ జన్మలో నాకు సంతానం కలిగే యోగం ఉన్నదా అని అడిగింది ఆ తల్లి. చూడండి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. అందుకే మహర్షులు అన్నారు, వాళ్ళని ద్రష్టలు అన్నారు. మరి మృకండుడికి బాధ లేదా? ఆయనకి ఉన్నది. ఆయన తపస్సు చేత ఆ బాధని అధిగమించాడు. ఆవిడ దుఃఖం అడిగినప్పుడు తీరుద్దాంలే అని ఆయన ఊరుకున్నాడు. అది వాళ్ళ గొప్పతనం. భార్య దుఃఖంతో అడిగింది ఆయన్ని. వెంటనే సమాధానం చెప్పాడు మరుద్వతి, నువ్వు అడిగితే చెప్దామని నేను ఆగాను. అందరికీ అన్నీ ఇచ్చేటువంటి ఈశ్వరుడు మనల్ని బాధ పెట్టడు. మనం కూడా తప్పకుండా సంతానవంతులం అవుతాం. ఒక దివ్యక్షేత్రానికి వెళదాము అన్నారు. ఏమిటి స్వామి ఆ క్షేత్రము అన్నారు. ఘోరపాపులకు కుష్ఠురోగులకు, ఘోరపాపులకు కుష్ఠురోగులకు భూరి జర పరిపూరిత జనులకు, భూరి జర పరిపూరిత దారబంధు విద్యాహీనులకు నపారమూఢ చిత్తులకు యోగాచారకుల భ్రష్టులకును ఘన సంసార వారి రాశి నిర్మగ్నులకు వరణాసి.
వారణాసి. ఘోరపాపులకు కుష్ఠురోగులకు పరమేశ్వరుడు తన ఇచ్ఛామాత్రం చేత సృష్టించుకున్నటువంటి పరమ పవిత్ర ప్రదేశం ఏమిటి అంటే వారాణసీ క్షేత్రం. దాన్నే కాశీ అంటారు. కాశీ అంటే సంస్కృతంలో జ్ఞానము ప్రకాశము అని అర్థం. కాశీకి వెళ్ళాము అంటే జ్ఞానంలోకి వెళ్ళాము, ప్రకాశంలోకి వెళ్ళాము అన్న భావంతో ఉండాలి. అక్కడికి వెళ్ళి కూడా ఈ లేనిపోని లంపటాలన్నీ పెట్టుకొని అక్కడ ఏడుస్తుంటే కాశీ దాకా పోవక్కర్లా, ఇంట్లోనే ఏడవచ్చు. చాలామంది కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అని చెప్తారు. ఎందుకండి ఆ క్షేత్రానికి అంత విశేషము అన్నారు. ఉత్తరవాహినిగా ఉన్నదయ్యా గంగా అమ్మవారు. కాలభైరవుడి యొక్క పరిపాలనలో ఉంటుంది కాశీక్షేత్రం. కాశీలో వెళ్ళిపోయినటువంటి ఏ జీవైనా ఆ జీవి యొక్క కుడి చెవి పైకి తిరిగి ఉంటుందిట. కుక్క నుంచి గోవు వరకు ఎవరు చచ్చిపోయినా ఆ జీవి యొక్క కుడి చెవి పైకి తిరిగి ఉంటుంది. ఏమిటి అన్నారు. పరమేశ్వరుడు ఆ చెవిలో తారక బ్రహ్మోపదేశం చేసి ఆ జీవికి ఉత్తమ గతిని కలిగిస్తాట. అది కాశీక్షేత్ర వైభవం. కాశీ 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 అని రోజు కాశీక్షేత్రాన్ని స్మరించినా చాలు, కాశీ వెళ్ళినటువంటి ఫలితం ఇస్తాట. విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. కాశీక్షేత్రంలో చాలా చోట్ల ప్రజలు బ్రతకలేక చస్తుంటారు, కాశీలో చావు కోసం బ్రతుకుతూ ఉంటారు. అది విశేషం. అటువంటి పరమ పవిత్రమైన క్షేత్రం మరుద్వతి. విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణా భగవతి కొలువై ఉన్నారు. శ్రీనాథ మహాకవి కాశీఖండంలో చెప్తారు కాశీ వైభవాన్ని. అటువంటి పరమ పవిత్రమైన కాశీక్షేత్రానికి వెళదాం, పరమేశ్వరుణ్ణి అర్చిద్దాం, పరమేశ్వరుణ్ణి ఆరాధిద్దాం, మన మనస్సులో ఉన్న బాధని మహాదేవ పాద సమర్పణం చేద్దాం. మరుద్వతి బయలుదేరదాం అన్నాడు మృకండుడు. అవశ్యం అన్నది ఆవిడ. వాళ్ళ మనస్సులు ఎలా కలిసినాయండి. అందుకనే భార్యాభర్తల కాపురం ఎలా ఉండాలి అన్నారు. 63లాగా ఉండాలట. 6 3ని చూస్తుండాలి, 3 6ని చూస్తుండాలి. అది అన్యోన్యమైన కాపురం. ఇక ఇప్పటి కాపురం ఎలా ఉన్నది అన్నారు. 36లాగా ఉన్నాయిట. 3 ఇటు ఉంటుంది, 6 అటు ఉంటుంది. భర్త మనస్సు తెలిసిన ఆవిడ, భార్య మనస్సు ఎరిగినవాడు ఆయన. చాలా రోజులు ప్రయాణం చేశారు, కాశీక్షేత్రం చేరారు. ఎదురుగా పరమ పావన తరంగ రంగ అయినటువంటి గంగాభవాని దర్శనమైంది. ఇక్కడే తెలుగు పద్య సాహిత్యం ఎంత గొప్పది అంటే, చేమకూర వెంకట కవి అని ఒక మహానుభావుడు విజయ విలాసమని ఒక కావ్యం రాశారు. ఆ కావ్యంలో గంగా వైభవం చెప్తారండి. ఎట్లా ఉన్నది ఆ అమ్మవారి గంగా భవాని అంటే, శైవాల కేశపాశముల నొప్పెడు దాని ప్రస్ఫుటం భోజ వక్త్రంబు దాని తెలిమొగ్గ ముత్యపుదంతముల దాని అమల దిందీరహాసముల దాని హిమశీతవాత పోతముల దాని హిమవదుల సదురోజముల దాని సైకత శ్రోణి గలదాని చారుతర రూఢ రంభోరువుల దాని రుక్మకంజి పాదముల దాని సర్వసంపదల దాని గంచే అర్జున మౌని గంగా భవానీ. అర్జునుడు తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు కాశీ వెళితే కాశీలో అర్జునుడికి దర్శనమైనటువంటి గంగా వైభవాన్ని చెప్తాడు చేమకూర వెంకట కవి విజయ విలాసం అనే కావ్యంలో. అటువంటి పరమ పావన తరంగ రంగ అయినటువంటి గంగా భవానిని దర్శించారు మరుద్వతీ దంపతులు. అందులో స్నానం చేశారు. గట్టు దగ్గర పితృదేవత కార్యాదులన్నీ కూడా సభక్తికంగా చేశారు. ఎందుకంటే తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు నదీ స్నానం చెయ్యాలి, పితృదేవత తర్పణం చెయ్యాలి, తర్వాత దేవతా దర్శనం చెయ్యాలి. ఇలా చేస్తేనే దాన్ని యాత్ర అన్నారు.
కాకుండా చేస్తే ఏమండి దాన్ని ఏమంటారు అన్న, అది జాతర అవుతుంది నాయన, యాత్ర కాదు అన్నారు. శాస్త్రబద్ధంగా జరిగింది యాత్ర, అప్పుడే యాత్ర సఫలీకృతం అవుతుంది. గంగా స్నానం ఆచరించారు, పితృదేవతా తర్పణాదుల్ని చేశారు. వాళ్ళ మనస్సులలో ఇప్పుడు రెండో ఆలోచన లేదు. ఇంతవరకు ఆ తల్లికి సంశయం ఉన్నది. కాశీలోకి అడుగు పెట్టేటప్పటికల్లా మనస్సంతా ఆనందంతో నిండిపోయింది. చూడండి, నిజమే, కాశీలో ఉన్నవాళ్ళు శ్మశాన వైరాగ్యంతో ఉంటారండి. ఎంత అదృష్టవంతులో! ఎందుకు అన్నారు, అది శ్మశానం కాబట్టి అన్నారు. వాళ్ళకి ఏ చింత ఉండదు, వాళ్ళకి ఏ అభిప్రాయం ఉండదు. గంగలో స్నానం చేస్తారు, గట్టున కూర్చుంటారు, నమశివాయ జపం చేస్తారు, గుళ్ళోకి వెళతారు, అయ్యవారిని చూస్తారు, ఎవరన్నా పెడితే అంత తిని లేచొస్తారు. అది మనకిక్కడ 46 ఉన్నా కూడా ఇంకా ఏదో తెలియని వెలితితో చచ్చిపోతూ ఉంటాం. అందుకనే కాశీకి ఎందుకు వెళ్ళాలి అంటే ఆత్మ ఉద్ధరణ కోసం వెళ్ళాలి అని చెప్పారు పెద్దలు. ఈవిడ మనస్సంతా ఆనందంతో నిండిపోయింది, చాలా సంతోషించింది. అక్కడ నుంచి దేవాలయానికి ప్రవేశం చేశారు. కాశీ వెళుతూ ఉంటే మనకు ఎలా ఉంటుంది, ఆ రూట్ మ్యాప్ అంటామే, ముందరగా సాక్షి గణపతి దర్శనం అవుతుంది. సాక్షి గణపతిని దాటుకొని వచ్చిన తర్వాత దుండి గణపతి దర్శనం అవుతుంది. దుండి గణపతి దర్శనం అయిన తర్వాత కుడివైపు అమ్మవారు అన్నపూర్ణా భగవతి ఉంటుంది. అమ్మవారి దర్శనం కూడా అయిన తర్వాత మనకి అయ్యవారి దర్శనం. చూడండి, ఆయన ఎంత గొప్పవాడు, పరమేశ్వరుడు ఎంత గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండి. ముందర కొడుకుని చూడాలి, తర్వాత భార్యను చూడాలి, అక్కడ స్టాంపింగ్ అయిన తర్వాత ఆయన దగ్గరికి ఎంట్రన్స్. ఇది కాశీలో మనం దర్శనం చేసే విధానం. దుండి గణపతిని దర్శనం చేసి అక్కడి నుంచి అన్నపూర్ణా భగవతి యొక్క దివ్యస్వరూప సందర్శన సద్భాగ్యాన్ని పొందారు ఆ దంపతులు. అష్టాదశ శక్తిపీఠాలలో అన్నపూర్ణా స్వరూపం కూడా ఒకటి అని పెద్దలు చెప్తారు. అటువంటి అన్నపూర్ణా భగవతిని భక్తి మనస్సుతో నిర్మల చిత్తంతో ఇలా ప్రార్థిస్తున్నారా దంపతులు. ఏమంటున్నారో విందామా. ఉన్నతగార్త తీరవిహారిణి, ఉన్నతగార్త తీరవిహారిణి, ఓంకారిణి దురితార్తి నివారిణి. ఓంకారిణి దురితార్తి నివారిణి, పల్లగాభరణురాగ్ని పురాణి పరమేశ్వర విశ్వేశ్వర భాస్వరి అన్నపూర్ణే. పరమేశ్వర విశ్వేశ్వర భాస్వరి అన్నపూర్ణే, విశాలాక్షి అఖిల భువన సాక్షి కడాక్షి అన్నపూర్ణే. మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వరః, బాంధవా శివభక్తాస్య స్వదేశో భువనత్రయం అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. అటువంటి పరమ పావన తరంగ రంగస్వరూపిణైనటువంటి అన్నపూర్ణా భగవతిని నిర్మల చిత్తంతో అర్చించారు, ఆమెను అర్థించారు. అమ్మా, ఏ వాంఛతో నీ ఇంటికొచ్చామో ఆ వాంఛ మీ ఇంటాయనకి కాస్త మంచి సమయంలో నువ్వు మనవి చేయవలసింది అన్నారు. అందుకనే అమ్మవారిని ఏమన్నారు ఇంకో మంత్రంలో అంటే స్వాధీన వల్లభ అని చెప్పారు. ఆవిడ మాట వినేట్టుగా ఆయనని మలుచుకున్నదిటండి. ఎట్లా మలుచుకుందండి? ఏమన్నా ఆయుధాలు పట్టుకొని ఆయన్ని మలిచిందా అని అడిగారు. కాదు కాదురా నాయన,
అవ్యాజమైనటువంటి తపస్సు చేత ఆయన మనస్సుని తన వైపు మలుచుకున్నది అన్నారు. అది స్వాధీన వల్లభ అంటే. భర్తని ఎలా స్వాధీనం చేసుకోవాలి అంటే తపస్సు చేత స్వాధీనం చేసుకోవాలి. అది ఆవిడ చేసి మనకు చూపించింది. అటువంటి అన్నపూర్ణా భగవతిని ఆరాధించారు. అక్కడ నుంచి విశ్వనాథుడి యొక్క దివ్య దర్శనం చేశారు, వారాహి దర్శనం చేశారు, విశాలాక్షిని దర్శించారు, కాలభైరవ దర్శనం చేశారు. కాశీలో చాలా రోజులు వసించారు ఆ దంపతులు. అందుకనే కాశీవాసము అంటారు. కాస్త 60 ఏళ్ళు పైబడ్డ తర్వాత ఇక ఈ జంఝాటాలన్నీ వదిలించుకొని, ఈ లంపటాలన్నీ వదిలించుకొని ఎక్కడో చోట కూర్చొని కృష్ణారామ అనుకుంటూ వాళ్ళు ఇంత పెడితే తిని జీవితాన్ని బ్రాడ్వేలో నడుపుకోవాలి. 60 వచ్చిన తర్వాత కూడా తపన పడాల్సిన అవసరం లేదు. ఈ వైరాగ్యం ఎలా వస్తుంది అన్నారు, కాశీలో ఉంటే వస్తుంది అన్నారు. అందుకనే చివరి రోజులు కాశీలో గడపండి అని చెప్తారు పెద్దలు. ఆ పరమ పవిత్రమైనటువంటి కాశీలో చాలా రోజులు ఉన్నారు. అక్కడ నుంచి పరమేశ్వరుడి యొక్క అనుజ్ఞ అవటం చేత గోమతీ నదీ తీరం చేరారు ఆ దంపతులు. గోమతీ నదీ తీరంలో మండల దీక్షా పర్యంతం అంటే 40 రోజులు నిశ్చలమైన భక్తితో, నిర్మలమైనటువంటి చిత్తంతో, నిరాహారంతో, అన్నాదులను వర్జించి పరమేశ్వరుడి అనుగ్రహానికి తపస్సు చేస్తున్నారు ఆ దంపతులు. ఇక్కడే ఒక మంచి మాట చెప్తారు. భగవంతుడి దయకు ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు, వాడి దయకు ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు. ఒకటి పండితే మోక్షం, ఒకటి పండితే నరకం. వాళ్ళ తపస్సు పండిందండి. 40 రోజులు నిర్మల చిత్తంతో వాళ్ళకి రెండో ధ్యాస లేదు. పరమేశ్వరుడి యందు అత్యంత భక్తి విశ్వాసములే శ్వాస ధ్యాసలుగా వాళ్ళు జీవిస్తున్నారు. అది విశేషం. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఈ మాట అందరికీ చెప్పలా పరమాత్మ, కొద్దిమందికే చెప్పారు. ఎవరా కొద్దిమంది అంటే ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో భగవంతుడు ప్రకాశిస్తుంటాడో వాళ్ళ క్షేమం చూస్తాను నాయన, నేను ఇంతమంది క్షేమం చూసే అవకాశం నాకు లేదు అని చెప్పాడు ఆయన. వాళ్ళు అలాంటి వాళ్ళు. వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసలు పరమేశ్వరుడి పాదముల మీద సమర్పణ చేసి ఉన్నారు. అట్లాంటి వాళ్ళు తరించకపోతే ఇక లోకంలో తరించే వాళ్ళు ఎవరు చెప్పండి? ఏదో మనం కాసేపు పూజ చేసి, కాసేపు జపం చేసి, కాసేపు పారాయణ చేసేసి మనం అంతా చేసేసాం అనుకుంటామే. ఈ చేసిన కొద్దిసేపు మనస్సు అందులో నిలవకుండా చేశాం, అది విశేషం. వాళ్ళకేమిటి విశేషము అన్నారు. వాళ్ళు ఎప్పుడూ మనస్సు అందులోనే లయం చేశారు. వాళ్ళ తపస్సు పండింది. తపస్సు పండితే ఏమైంది అన్నారు. భగవత్ సాక్షాత్కారం కలిగింది. భగవత్ సాక్షాత్కారం కలిగితే ఏమవుతుంది అన్నారు. అంతకు ముందున్న దుఃఖం పోతుంది అన్నారు. అంతే కదా. పార్వతీదేవితో సహా పరమేశ్వరుడు గోమతీ నదీ తీరంలో ఇప్పటికి కూడా, గోమతీ నదీ తీరం అంటే నైమిషారణ్యం దగ్గర ఉన్నది. ఆ నైమిషారణ్యంలో మృకండ మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి ఒక శివలింగం ఉన్నది. దాని పేరే మృకండేశ్వర మహాలింగము అంటారు. పరమేశ్వర దర్శనం అయిన తర్వాత ఆ దంపతులు శివలింగ ప్రతిష్ఠ చేశారు ఆ గోమతీ నదీ తీరంలో. పరమేశ్వరుడు వృషభ వాహనం మీద అమ్మవారితో సహా ప్రత్యక్షమైనాడు. మృకండ దంపతుల ముందు ముక్కంటి దంపతుల సాక్షాత్కారం కలిగింది. పరమానంద భరితులైనారు. కనుల వెంట ఆనంద బాష్పములు పొంగి పొరలు వారుతూ ఉంటే మరి ఆనందం కలగదా అండి? ఏ వస్తువు కోసం వాళ్ళు ఇంత కష్టపడి తపస్సు చేశారో ఆ వస్తువు ఎదురుగా కనపడేటప్పటికల్లా వాళ్ళ అంతరాలలో ఉన్నటువంటి ఆనందం గంగా ప్రవాహంలాగా పొంగిందిట. శంకర ఆశ్రిత అఘ న శంకర ప్రభో. హరికథా పితామహులు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు ఈ చరిత్ర రచించారు. ఈ చరిత్ర రచించడానికి ఓ మంచి నేపథ్యం ఉన్నది.
ఒకప్పుడు విజయనగరంలో తీవ్రమైనటువంటి అనావృష్టి కలిగిందిట. వర్షాలు లేవు. దాదాపు 1 సంవత్సర కాలమో 2 ఏళ్ళో వర్షాలు లేకుండా అనావృష్టి కలిగిందిట విజయనగరంలో. నారాయణదాసు గారి తల్లి లక్ష్మీ నరసమాంబ గారు ఆవిడ అడిగారట కుమారుణ్ణి, వరే మార్కండేయ చరిత్ర రచించలేదా, రాయకపోతే ఆ చరిత్ర రచించి గానం చేయని చెప్పింది నరసాంబ గారు. నా మాతు పరదైవతం, తల్లి మాట విని వెంటనే ఆయన మార్కండేయ చరిత్ర రచించి ఆ ఘంటస్తంభం దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఎండ, విపరీతమైనటువంటి ఉష్ణం, తీవ్రమైనటువంటి తాపం, మధ్యాహ్న సమయంలో మార్కండేయ చరిత్ర రచించి నారాయణదాస్ గారు గానం చేస్తూ ఉంటే మార్కండేయుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైన ఘట్టం వచ్చేటప్పటికల్లా ఏనుగు తొండములతో నీళ్లు దిమ్మరించినట్లుగా వర్షం పడ్డదిటండి. 3 రోజులు అవిశ్రాంతమైనటువంటి వర్షం కలిగింది. అది విశేషం. అందుకనే వాళ్ళు మహానుభావులు, మహాత్ములైనారు. భగవంతుడి మీద అంత విశ్వాసం పెట్టాలి. పంకజాసనాదిసుర వశంకర ప్రభో, పంకజాసనాదిసుర వశంకర ప్రభో, శంకర శంకర ప్రభో, హర హర శంకర. కింకర జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో పురహర శంకర. కింకర జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో పురహర శంకర. శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగగార. నారాయణదాసు గారి అద్భుతమైన సంస్కృత పాండితీ ప్రకర్షకు ఇట్లాంటి నిదర్శనాలు ఎన్నెన్నో. నారాయణదాసు గారి గురించి ఎవరు చెప్తారు అంటే మరో నారాయణదాసు గారే చెప్తారు. నాబోటివాడు ఏం చెప్తాడు? సూర్యుడిని చూపించడానికి కాగడా ఎంతో, దాసుగారి వైభవాన్ని చెప్పడానికి నేనంతా. శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగగార. వినతత్రితి వంచితవార వేద సంచార తమో విదూర. గిరిజా సుమనోధన చోర భక్త మందార లలాటలోచన వినాశిత కామ వికార శంకర శంకర. మహాదేవ 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 దయానిధే భవానీవ 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 గతిర్మమా మృత్యుంజయా పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షాదక్ష విరూపాక్ష కవచీ కపర్ది కైలాసపతి నీలలోహిత గరళకంఠ శంభో అంటూ వాళ్ళు ఆచరించిన సమస్త తపఃఫలాన్ని సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నట్లుగా పరమేశ్వరుడికి సమర్పించారండి. అది వీళ్ళ తపోఫలం ఎవరికి వెళ్ళింది అని అడిగారు. పరమేశ్వరుడికే చేరిందయ్యా అన్నారు. ఆయనేం చేసుకుంటారండి అన్నాడు. ఇబ్బిడి ముబ్బిడిగా వీళ్ళకే ఇస్తాడయ్యా అన్నారు. అందుకనే భగవంతుడికి మనం ఏమిచ్చినా దానికి రెట్టింపు మళ్ళా ఆయన మనకిస్తాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. పరమేశ్వరుడు సంతోషించాడు. మందస్మిత వదనారవిందుడై ఉన్నాడు. హసిత భసితాంగరాగుడు అన్నారు. ఆ విభూది మెరుస్తూ ఉన్నది. వృషభవాహనం మీద కూర్చున్నారు. పక్కనే అమ్మవారు కూడా కూర్చుంది. పరమేశ్వరుడు నవ్వుతున్నాడు.
మృకండ ఏం కావాలి అన్నాడు ఆయన. ఇదే విశేషం. అన్నీ తెలిసినవాడు ఏమీ తెలియనట్టు నటిస్తాడు, ఏమీ తెలియనటువంటి వాడు అన్నీ తెలిసినట్టు జీవిస్తాడు. అదే విశేషం. ఏం కావాలి అని అడిగారు. మృకండు అన్నట్ట, స్వామి మాకేం కావాలో మీకు తెలియదా? తన్మే మన శివ సంకల్పమస్తు. లోకంలో శివ సంకల్పం ఉంటుంది, అదే జరుగుతుంది చివరికి. మనం అనుకున్నవన్నీ అన్నారు, ఇవన్నీ బుట్టదాకలు అవుతాయిరా. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజల్స్ అని ఉన్నది కదా. భగవత్ సంకల్పం ఏదో అదే చివరికి జరుగుతుంది. నువ్వు అడిగావు కాబట్టి చెప్పవలసిన ధర్మం మాకున్నది. మునినాథుడొక్క తనయునిమ్మనిన పురకరుండిట్టులనియ మునినాథుడొక్క తనయునిమ్మనిన పురకరుండిట్టులనియ గుణహీనుడై చిరకాలము మను కొడుక వెండియుదనియ. మతిమంతుడై పదారబ్దములు మనుసుతుడా కావలయు. మతిమంతుడై సుతపోనిధి ఇద్దరిలో నెంచుకొమ్మని నమునియు. పరమేశ్వర, సంతానం లేదయ్యా, అందుకు నీ చెంత చేరాం. మా వంశాన్ని తరింపజేసేందుకు మాకో పిల్లవాణ్ణి ప్రసాదించండి అన్నారు ఆయన. తప్పకుండా ఇస్తాను అనలేదు ఈయన. ఇస్తాను కానీ అన్నాడు. చూడండి, ప్రపంచమంతా ఆ కానీలోనే ముడిపడి ఉంది, ఆ కామాలోనే ముడిపడి ఉన్నది. ఎవరికీ ఫుల్ స్టాప్ లేదు. ఏ జీవితానికి కూడా ఒక కామా ఉంటుంది. ఫుల్ స్టాప్ ఎప్పుడు అన్నారు, వాడు లాస్ట్ స్టాప్కి వెళ్ళినప్పుడు అన్నారు. అప్పుడు ఫుల్ స్టాపేగా. కాబట్టి కానీ అన్నాడు ఈశ్వరుడు. ఈ అణాలు కానీలు ఏమిటయ్యా అన్నాడు మృకండు. నీకు ప్రారంధంలో సంతానం పొందేటువంటి యోగం ఉన్నది. దుర్మార్గుడైనటువంటి వాడు 100 ఏళ్ళు జీవిస్తాడు. మహాపుణ్యాత్ముడైన వాడు 16 ఏళ్ల వాడు ఉంటాడు. ఈ ఇద్దరిలో నీకెవరు కావాలి? వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంది, ఆ రోజుల్లో ఆ ఛాయిస్ ఉన్నది, ఆ ఆప్షన్ ఉన్నది వాళ్ళకి. 2 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో నీకేం కావాలో కోరుకో అన్నాడు. దుర్మార్గుడైన వాడు 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. పరమపుణ్యాత్ముడు 16 ఏళ్ల వాడు ఉన్నాడు. ఈ ఇద్దరిలో నీకెవరు కావాలి అన్నాడు. వీళ్ళు ఊహించలేదండి ఇట్లా ప్రశ్న వస్తుంది అని. ఒక్క నిమిషం స్వామి అన్నాడు మృకండు. తీసుకోండి, మీకు ఎంత సమయం ఉంటే అంత సమయం తీసుకోండి. ఎందుకంటే ఇది భార్యాభర్తలు ఆలోచించుకొని అడగాల్సిన విషయం. అందుకని వెంటనే పరమేశ్వరుడు వాళ్ళకి మంచి సమయం ఇచ్చాడు. టేక్ యువర్ ఓన్ టైం అంటామే మనం, అది ఆయన వాళ్ళకి ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కొంచెం వెనక్కి వెళ్ళారు. ఎవరు వెనక్కి వెళ్ళారు అన్నారు. మరుద్వతి మృకండులు వెనక్కి వెళ్ళారు అన్నారు. ఎవరి దగ్గర నుంచి అన్నారు. ఆది దంపతుల దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళారు. ఎదురుగా ఆది దంపతులు ఉన్నప్పటికీ దాంపత్యానికి సంబంధించిన, గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి విషయాలు రహస్యంగానే మాట్లాడుకోవాలి. అది అందుకని వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళారు. వాహనం మీద కూర్చున్న అమ్మవారు అయ్యవారిని చూసి నవ్విందిట. ఏంటే పారు ఆ నవ్వు అని అన్నట్టు అయ్యవారు. వాళ్ళు చూడండి, మీరు కోరుకోమంటే వెంటనే అడగలేదు, కొంచెం వెనక్కి వెళ్ళి డిస్కషన్ అంటామే, వాళ్ళు సంప్రదించుకుంటున్నారు, వాళ్ళని చూసైనా మీరు నేర్చుకోండి. ఎట్లా పడితే అట్లా ఉండటం కాదు, కనీసం వాళ్ళలాగా అయినా ఉండండి. పరమేశ్వరుడు నవ్వుకున్నట్ట. కొద్దిసేపు భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకున్నారు. మృకండు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఏం మృకండా, మీ ఆవిడతో మాట్లాడావా? మాట్లాడాను స్వామి. ఆవిడ ఏమన్నది? స్వామి,
ఓ మహేశ్వరా, బిలహరి పాడితే కలహం పోతుంది అని శాస్త్రం. ఓ మహేశ్వరా, సరిగ్గా పాడితే పోతుంది, పాడకపోతే కొత్త కలహాలు వచ్చి మీద పడతాయి. సంధియ ముందెడము అయిన కానిండు గుణహీనుడై చిరాయువైన పుత్రుని కన్నా గుణహీనుడై చిరాయువైన పుత్రుని కన్నా పదారబ్దములే సుతుడు నిక్కముగవలయు. దుర్మార్గుడైనటువంటి వాడు, మహామూర్ఖుడైనటువంటి వాడు, అవివేకైనటువంటి ఆ సంతానం మాకెందుకు స్వామి? అట్లాంటి వాడిని పొందడం కంటే పిల్లలు లేకుండా ఉండటం చాలా ఉత్తమం, ఉచితము. అట్లాంటి సంతానం మాకొద్దయ్యా. నువ్వు ఆ రెండో పిల్లవాడన్నావే, మహానుభావుడు పుణ్యాత్ముడు 16 ఏళ్లవాడన్నావే, వాణ్ణే మాకు ప్రసాదించు అన్నారు. దుర్మార్గుడై ఎక్కువ ఆయుర్దాయం ఉంటే వాడు బ్రతికినంతకాలం మేమేడుస్తూ ఉండాలి. అట్లాంటి వాడు మాకెందుకు చెప్పు? మాకు అక్కర్లేదయ్యా, ఆ 16 ఏళ్ల వాడినే ప్రసాదించు. మృకండు ముక్కంటి మాట్లాడుకుంటున్నారు. ఈ ఇంటావిడ ఆ ఇంటావిడతో మాట్లాడుతూ ఉన్నది, మరుద్వతి అమ్మవారితో మాట్లాడుతున్నది. ఘనదారిద్ర్యముననుభవింపవచ్చు గాని వందే మాతరం వందే మాతరం అంబికా భగవతి వాణీ రమా సేవిత వేదాంత ప్రతిపాద్యమాన విభవాం వేదాంత ప్రతిపాద్యమాన విభవాం విద్వాన్ మనోరంజనీ కళ్యాణి 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 కమనీయ కల్పలతికా కళ్యాణీం కమనీయ కల్పలతికా కైలాసనాథ ప్రియా శ్రీచక్రాంకిత రత్నపీఠ నిలయా శ్రీరాజరాజేశ్వరీ. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ట, సదసద్రూపధారిణి, అష్టమూర్తి రజాజైత్రి, లోకయాత్రా విధాయిని, ఏకాకిని, భూమరూప, నిర్ద్వైత, ద్వైతవర్జిత అంబా జగదంబా, లోకశక్తి, మహాశక్తి, శివ మనోనుకూలిని, శూలిని తల్లి జగదంబా. నీ భర్త నా భర్తకు ఇలాంటి వరం ఇస్తూ ఉంటే నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటావా అని అడిగిందిటండి. నువ్వేం మాట్లాడలేవా అని అడిగిందిట. ఆడదాని హృదయం సాటి స్త్రీకే తెలుస్తుంది కాబట్టి నిజమైన దుఃఖం ఏమిటి అన్నారు లోకంలో. కడుపున పుట్టిన బిడ్డలు తమ కళ్ళ ముందే కదిలిపోతే అంతకు మించిన దుఃఖం ఏం లేదు ప్రపంచంలో. అదే తీవ్రమైన దుఃఖం, దానికంటే గొప్పదేం లేదు. అందుకనే పుత్ర దుఃఖం నిరంతరం అని చెప్పారు. కడుపున పుట్టిన సంతానం పోతే ఆ దుఃఖం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఓ కవి కళానికి గళానికి దొరికే దుఃఖం కాదది. నీ భర్త నా భర్తకి ఇలాంటి వరమిస్తున్నాడమ్మా, 16 ఏళ్ళు బ్రతుకుతాడా పిల్లవాడు? జగజ్జననివి, లోకాల కన్నా తల్లివే, నువ్వు చెప్పలేవా అని అడిగింది అమ్మవారితో. ఆవిడ గబుక్కున వాహనం దిగి మరుద్వతి చేయబట్టుకొని అలా దూరంగా తీసుకెళ్ళిందిట. అయ్యవారు చూస్తూనే ఉన్నాడు. ఇల్లాలు ఏదో చెప్పేస్తున్నది, ఇంట్లో రహస్యం,
ఎక్కడికి, అందుకే యాత్రలకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళకూడదంటారు, ఇట్లాంటి ఇబ్బందులే వస్తాయి అని ఆయన భయపడిపోతున్నాడు. ఆవిడ చేయబట్టుకొని కొంచెం దూరంగా తీసుకెళ్ళింది. మరుద్వతి భుజం మీద చేయి వేసింది. వాళ్ళ అదృష్టవంతులండి, మాంస నేత్రాలతో భగవంతుని దర్శించారు. వాళ్ళకి దుఃఖం ఉంటుందా? వాళ్ళ గురించి చెప్పుకున్న వాళ్ళకి దుఃఖం ఉంటుందా లోకంలో చెప్పండి? ఓయమ్మ దిగులు వలదు నారుబోయున తండెదా నీరుబోయు, ఈశ్వరుడేమి చేయదలంచనో ఎవడెరుగదరమే. తదరనో రరనరా ఈశ్వర చిత్తం ఈశ్వరుడికే తెలుసమ్మా, నువ్వు దిగులు పడద్దు. నా భర్త నీ భర్తకు ఇలాంటి వరం ఇచ్చాడంటే దానివల్ల ఏదో లోక కళ్యాణ కాంక్ష ఉన్నది పరమేశ్వరుడి మనస్సులో, అదే జరుగుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పింది. ఆవిడ్ని ఓదార్చి అమ్మవారు వాహనం దగ్గరకు వచ్చిందిట. అయ్యవారు ఆయనకి 3 కళ్ళు ఉన్నాయి కదా, 2 కళ్ళతో మృకండుని చూస్తున్నట్ట, 3వ కంటితో ఇంటావిడిని చూస్తున్నట్ట. ఏం చెప్తున్నదో అని ఆయన భయం ఆయనకు ఉంటుంది. ఈశ్వరుడు కూడా గృహస్థే కదా, ఆయన జగత్ కుటుంబి కాబట్టి చిన్నవాళ్లకు ఉండేవి చిన్న కష్టాలు, పెద్దవాళ్లకు ఉండేవి పెద్ద కష్టాలు. వాహనం దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటే పార్వతి ఏం చెప్పావు అని అడిగాట అయ్యవారు. ఏదో మా సంగతులు ఏవో ఉన్నాయి, మీరు బయలుదేరండి అంది. పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయినారు. ముని దంపతులు చూడండి, వెళ్ళే ముందు వాళ్ళ మనస్సులో ఎంతో వేదన, ఎంతో ఆవేదన, ఎంతో నిరాశ. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి వేదన లేదు, నిరాశ లేదు, ఆవేదన లేదు. ఎందుకంటే ఈ ముందర ఉన్న 3 ఆ ముక్కంటి దగ్గర వదిలిపెట్టారు. ఇప్పుడేం తెచ్చారు అన్నారు, ఆయన 3 ఇచ్చాడు అన్నాడు. వీడు వదిలిపెట్టినవి 3, ఆయన ఇచ్చినవి 3. ఏమిటా 3 అన్నారు? అద్భుతమైనటువంటి భక్తి, అనంతమైనటువంటి జ్ఞానము, అపూర్వమైనటువంటి వైరాగ్యము. ఆ 3 ఇచ్చారు. కాలచక్రం భ్రమణం జరుగుతున్నది. మరుద్వతి నెలదప్పి గర్భవతి అయి 10 నెలలు నిండుతుండగా ఒక శుభముహూర్తంలో పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. చూడండి, అంతకుముందు అనపత్య దోషము అన్నారు, సంతానం లేని దోషం నుంచి భగవంతుడు మరుద్వతిని ఉద్ధరించాడు. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు ఆ పిల్లవాడికి. మార్కండేయ బాలకుడు 7 ఏండ్ల వాడై తండ్రి దగ్గర చక్కటి ఉపనీత సంస్కారాన్ని పొంది వేదాధ్యయనం చేస్తూ ఆ మునిపల్లెలో ఉన్న వాళ్ళందరికీ కూడా మహదానందాన్ని కలిగిస్తున్నాడండి ఆ పిల్లవాడు. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత. నవరత్నాలు ఎక్కడో కొద్దిగానే ఉంటాయి, వాటి వల్ల లోకంలో ఎంతో ఖ్యాతి పొందుతుంది. అటువంటి మార్కండేయుడు పెరిగి పెద్దవాడై 7 ఏండ్ల వాడైనాడు. చక్కటి వేద విద్యని అభ్యసిస్తున్నాడు. అలాంటి ఒక సుప్రభాత వేళ తండ్రి దగ్గర కూర్చొని విద్యాభ్యాసం చేస్తూ ఉంటే అతడి అదృష్టం 7 మహాత్ముల రూపంలో నడిచి వస్తున్నదండి. నేను ముందరే మనవి చేశా మీకు, సత్యయుగంలో జరిగింది ఈ కథ, ఈ చరిత్ర. అబద్ధం ఆడేవాళ్ళు, అప్రమాణాలు చేసేవాళ్ళు, అన్యాయంగా యోచించేవాళ్ళు లేని కాలం ఆ కాలం. ఎవరా 7? అత్రి, కశ్యప, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని, గౌతమ అనేటువంటి సప్తర్షి మండలం. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి వశిష్ఠ మహర్షుల వారు, వారితో కూడి ఉన్నటువంటి 7 సప్తఋషులు. వాళ్ళెవరండి? సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాళ్ళు. ఇంకా ఎటువంటి వాళ్ళు? అపరోక్ష జ్ఞాన సంపన్నులు అన్నారు. మనకి ప్రత్యక్షంగా ఉన్నదాని మీద అభిప్రాయం ఉంటుంది, వాళ్ళకి పరోక్షంగా ఉన్నదాని మీద కూడా గొప్ప అభిప్రాయం ఉంటుంది. అందుకని అపరోక్ష జ్ఞానులు అన్నారు. వాళ్ళు మృకండు ఇంటికి వస్తున్నారు. పెద్దలు వచ్చేటప్పుడు ఊరికే రారు, భగవన్నామం చేస్తూ వస్తారు. అది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం. అగణిత గుణగ్రామ
అపరిమిత నిజ కామ నిగమ పరమారామ నిఖిల మోఘ విరామ అగణిత గుణగ్రామ నిగమ పరమారామ నిఖిల మోఘ విరామ నగధర ఘన శ్యామ నత జన కుముద సోమ నగధర ఘన శ్యామ నత జన కుముద సోమ అఘకరణ సర్వసమ అసుర మండల భీమ అఘకరణ సర్వసమ అసుర మండల భీమ గోవింద ఘటయ. హే గోవిందా, ఏమిటి ఘటింపజేయి స్వామి? పరమానంద ఘటయ. ఏ ఆనందం పొందితే ఇంకా పొందాల్సింది లేదో అటువంటి సత్తు చిత్తు ఆనందమైనటువంటి సచ్చిదానందాన్ని మాకు ఘటయ అంటే ఘటింపచేయి అని వేడుకుంటున్నారు అటువంటి బ్రహ్మవేత్తలు. వాళ్ళు 7 భగవన్నామం చేస్తూ మృకండుడి ఇంటికి వచ్చారు. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్లకు అన్నారు. పెద్దలు ఎప్పుడు పడితే అప్పుడు రారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళు మనల్ని గట్టు మీద పడేసి వెళ్ళిపోతారు. వెంటనే మృకండు వాళ్ళని చక్కగా సభక్తికంగా సత్కరించాడు, గౌరవించాడు, పూజించాడు. 7 ఏండ్ల పిల్లవాడు మార్కండేయుడు. తండ్రి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ఆ పిల్లవాడు కూడా శ్రద్ధాబద్ధ బుద్ధితో తండ్రిని అనుసరిస్తున్నాడు. అందుకే పిల్లవాడిని ఏమన్నారు అన్నారు, ఆత్మావై పుత్రనామాసి అన్నారు. తండ్రి యొక్క ఆత్మే పిల్లవాడు అన్నారు. అంగాదంగా సంభవసి అన్నారు. మనం ఎలా ఉంటామో అద్దంలో ప్రతిబింబం అలాగే కనపడుతుంది కదా. ఆ పిల్లవాడు తండ్రిని అనుసరించి వాళ్ళందరినీ పూజిస్తున్నాడు. అర్ఘ్యమిచ్చాడు, పాద్యమిచ్చాడు, ఆచమనం ఇచ్చాడు. అక్షతలతో వాళ్ళని పూజించి పూజ అంతా పూర్తయిన తర్వాత పెద్దలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే గోత్రము ప్రవరా చెప్పుకొని సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ చేసేటువంటి ఫ్యాషన్ కాదు ఇది. అసలు ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోను కూడా కూడదు. ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి. వాళ్ళు 7 అలా కూర్చున్నారు. మార్కండేయుడు పూజంతా పూర్తయిన తర్వాత మార్కండేయ శర్మాణం అహం భో అభివాదయే సాష్టాంగ నమస్కారం చేశాడు. పిల్లవాడి వినయానికి చాలా సంతోషించారు వాళ్ళు. వాళ్ళకి సంతోషం కలిగితే దొరకంది ఏమైనా ఉంటుందా? ఒకటి దొరికింది వాళ్ళకి. ఏమిటది? శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. దీర్ఘాయుష్మాన్ భవ, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అన్నారు. మృకండు ఒక్కసారి పిడుగుపడ్డట్టుగా భయపడిపోయినాడండి. వారు చిరంజీవయన అపారామోదం పొంది పల్కె మృకండు, ఓ రక్షామణులారా, ఓ రక్షామణులారా, ఓ రక్షామణులారా, మీరాడిన మాట మృషగాదు గదా. మీరాడిన మాట. అయ్యా, మీరు సమస్త జగత్తుని శాసించేటువంటి మహానుభావులు. అటువంటి పుణ్యాత్ములైనటువంటి మీరాడిన మాట మృషగాదు గదా. ఇది సత్యమేనా? ఇది అసత్యం కాదా? మీరు మా పిల్లవాణ్ణి ఇలాంటి మాటతో ఆశీర్వదించారేమిటి స్వామి?
ఓ రక్షామణులారగా, వాళ్ళు రక్షించాలి అనుకుంటే దాన్ని అడ్డుకునే శక్తి సామర్థ్యం ఎవరికీ లేదు. అటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఈ మాట అన్నారేమిటండి, మీరు ఒక్కసారి ఆలోచించండి అన్నాడు. వాళ్ళు కొంచెం అనుమానపడ్డారు, ఇదేమిట్రా మనం ఆశీర్వదించకపోతే ఏడ్చే వాళ్ళని చూసాం, ఆశీర్వదిస్తే ఏడ్చే వాళ్ళని ఇక్కడే చూస్తున్నాం, అసలేమై ఉంటుందబ్బా, నేను చెప్పలేను, మీరు ఆలోచించండి అన్నాడు మృకండు. వెంటనే వాళ్ళు ఒక్కసారి భవిష్యత్తుని అలా దృగ్గోచరాన్ని భవిష్యత్తు వైపు సారించారు. గోమతీ నదీ తీరంలో పరమేశ్వరుడికి వీళ్ళకి జరిగినటువంటి యావత్ సంఘటన వాళ్ళకి మనోఫలకంలో దర్శనమైపోయింది. కొంచెం భయపడ్డారండి, ఎక్కువ భయపడలా. ఇక్కడ చాలా అనవసరమైనటువంటి ప్రసంగాలన్నీ చేస్తుంటారు. ఎందుకు చేస్తారు అంటే ఈ చెప్పేవాడు చదువుకోలేదు కాబట్టి చేయాల్సి వస్తుంది. కొద్దిగా భయపడ్డారంతే. ఆ భయం కూడా ఎందుకు పడ్డారు అంటే, అయ్యో పరమేశ్వరుడు ఆ మాట అన్నాడు, మనం ఈ మాట అన్నాం అంతే. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. అసలు మనం ఒకటి పరమేశ్వరుడు ఒకటి వేరుగా ఉన్నాయా? అది అద్వైతం. ఇక్కడ రెండు లేవు. పరమేశ్వరుడే సప్తఋషులు, సప్తఋషులే పరమేశ్వరుడు. మనం అన్నామంటే పరమేశ్వరుడు అనిపించాడు. నాహంకర్త హరికర్త కర్త భోక్త జనార్దన, అది వాళ్ళ విశ్వాసం. వెంటనే మృకండ, ఏం స్వామి మీ పిల్లవాడిని మాతో పంపించు, కొంచెం పనున్నది అన్నారు. తప్పకుండా తీసుకెళ్ళండి అన్నారు. రెండో మాట ఆలోచించలా. మహాత్ముల దయ ఎటువంటిది అంటే అమృతం కంటే గొప్పది అన్నారు, చంద్రుడి కాంతి కంటే గొప్పది అన్నారు. వాళ్ళ దయకి వెలగట్టడానికి వేరే పోలికేం లేదు. ఎక్కడికి తీసుకెళ్తారు? ఇలాగే పంపించమంటారా, ఇప్పుడే పంపించమంటారా? ఇన్ని మాటలు లేవు. వెంటనే పంపించారు. ఆ పిల్లవాడు అదృష్టం కాకపోతే సప్తమహర్షులను చూస్తాడండి, సప్తమహర్షులతో వెళతాడా? పైగా సశరీరంతో వెళుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు అంటే సప్తర్షి మండలానికి ఆధారస్థానమైనటువంటి బ్రహ్మలోకానికి వెళుతున్నాడు. అది దీని అంతటికీ ప్లాట్ఫామ్ ఏమిటి? సత్యము. సత్యం మీద సప్తర్షి మండలం నిలబడి ఉన్నది, సప్తర్షి మండలం మీద బ్రహ్మమండలం నిలబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, సత్యం పడిపోతే అన్నీ పడిపోతాయి. అందుకని సశరీరంతో బ్రహ్మలోకం తీసుకెడుతున్నాడు. ఎదురుగా సహస్రదళ పద్మం మీద బ్రహ్మదేవుడు అధివసితుడై ఉన్నాడు. వాణి, గాయత్రి, సావిత్రి ఆయన్ను ఆశ్రయించి స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఆ పిల్లవాడిని తీసుకొని బ్రహ్మలోకం చేరి ఎదురుగా కూర్చున్నటువంటి బ్రహ్మగారిని పిల్లవాడికి చూపించిన ఆయన బ్రహ్మదేవుడి యొక్క మనస్సు కరిగేలాగా నీవు ప్రార్థిస్తే మేమిచ్చినటువంటి దీవెన సత్యవంతం అవుతుంది, ఆయనను స్తోత్రం చెయ్యని చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లవాడికి ఎంతో పుణ్యం లేకపోతే సప్తర్షుల దర్శనం కాదు, ఎంతో పుణ్యం పిల్లవాడు చేసి ఉండబట్టి సప్తర్షులని దర్శించాడు. వాళ్లతో సశరీరంతో బొందితో బ్రహ్మలోకం వెళ్ళాడండి. అది విశేషం, ఆ పిల్లవాడి గొప్పతనం అది. కమిత జలచయ కల్పగదు కమిత జలచయ కల్పగదు యామినీ చేర హృదయ కఠిన శల్యే యామినీ చేర హృదయ కఠిన శల్యే నౌమితే చరణు సరసి జయుಗಳೇ ತಾಮರ ಸೋದ್ಭವ ಪಾತಕನಿಗಳೇ నౌమితే చరణు. ఇటువంటి వాళ్ళ గురించే
పరమ భాగవతమౌ నివర శశి విభాకర సనక సనందన దిగీష సురకిం పురుష కనక శిపు సుత నారద తుంగురు పవన సూను బాలచంద్రధర సుఖ సరోజ భవభు సురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు కాగయందరో కమల భవ సుఖము అన్నారు. కమల భవ సుఖము అంటే బ్రహ్మానంద సుఖము అన్నారు. ఆ బ్రహ్మానంద సుఖాన్ని ఈ పిల్లవాడు పొందబోతున్నాడు. అది ఎదురుగ్గా బ్రహ్మదేవుడున్నాడు. ఆయనని స్తోత్రం చేశాడు. భూమి సురపాల వేదలోల సుగుణజాల నిరతవాణి మనోనుకూల సత్యశీల నిఖిలశ్రిత జనదయాలవాల. ఆయన స్తోత్రానికి బ్రహ్మగారు కళ్ళు తెరిచారండి. ఇక్కడ ఓ చిన్న తమాషా చెప్పారు నారాయణదాసు గారు. ఈ పిల్లవాడిని చూచేటప్పటికల్లా బ్రహ్మగారికి ఏమైందండి అన్నారు. ఏం లేదండి, అందరి నొసటి రాతలు రచించిన బ్రహ్మగారు ఆ పిల్లవాడిని చూచేటప్పటికల్లా తన నొసటి రాత మర్చిపోయినాడు అని చెప్పారు. పెద్దలు మరిచినట్టు నటిస్తారండి, అంతే, వాళ్ళు మరవటం లేదు. వెంటనే ఆ పిల్లవాడిని ఎత్తుకున్నారు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. హస్తమస్తక సంయోగం చేశాడు బ్రహ్మగారు. 4 చేతులతో పిల్లవాడి యొక్క బుగ్గలు పుణుకుతూ, బా ఎంత అదృష్టవంతుడురా మీ అమ్మా నాన్న, వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారా, ఇంత కేవల శుద్ధ సాత్విక ప్రతిమకి జన్మనిచ్చారు, నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు కుర్రా అంటున్నాడండి. అని ఊరుకున్నాడా? ఊరుకుంటే కథ అక్కడితో అయిపోయేది. చిరాయుర్భవాగా అక్కడి నుంచి అంతా ఆందోళనే కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు హిందోళం అన్నారు. చిరాయుర్భవాయని ఋషులు విధి దీవించే ఋషులు హాసముసేయ చిరాయుర్భవ అని ఆశీర్వదించారు. సప్త ఋషులు నవ్వారు. ఎందుకు నవ్వారు అన్నారు. ఈ పిల్లవాడు మొదట మా కాళ్ళ మీద పడ్డప్పుడు మేము ఇదే అంటే వాళ్ళ నాన్న నవ్వాడు, మేము ఆలోచించాము. ఇప్పుడు నీ కాళ్ళ మీద పడ్డప్పుడు నువ్వు ఇదే అన్నావు, ఇప్పుడు మేము నవ్వుతున్నావు అన్నారు. నవ్వటం ఏమిటి, ఈ అప్లికేషన్ ఎందుకు తెచ్చారు అన్నారు. ఏదో మా పెద్దవాడివి నువ్వే కాబట్టి నీ దగ్గరికి తెచ్చాం, ఇప్పుడు దీన్ని నువ్వే సానుకూలం చెయ్యాలి అన్నారు. బ్రహ్మదేవుడికి మొత్తం అర్థమైపోయింది. వాళ్ళు చూడండి ఎంత దృఢ సంకల్పులు అంటే, అందుకనే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన అన్నారు. మహాత్ములు అంటే గొప్ప ఆత్మ కలిగిన వాళ్ళు అని అర్థం. ఏమిటి గొప్ప ఆత్మ? ఏమన్నా 70 mm ఉంటుందా వాళ్ళకి, మనందరికీ 16 mm ఉంటుందా? మహాత్ములు అంటే ఏది మాట్లాడతారో అదే చేస్తారు, ఆ చేయటం కోసం ప్రాణాలు కూడా వదిలిపెట్టేస్తారు. అది మహాత్ములు. బ్రహ్మగారు ఆలోచించారు. దీనంతటికీ పైన పెద్ద ఆయన సంకల్పం వేరే ఉన్నది, మీరు నేను అనవసరంగా బాధపడాల్సిన పని లేదు. మనం శ్రమ విభజన చేసుకుంటే సరిపోతుంది అన్నారు. మనకి డివిజన్ ఆఫ్ లేబర్ అంటారే ఎకనామిక్స్లో, ఈ డివిజన్ ఆఫ్ లేబర్ అక్కడే ఉంది, కృతయుగంలోనే ఉంది. ఏమిటా శ్రమ విభజన అన్నారు. ఇప్పుడు వీడికి వయస్సు ఎంత అని అడిగారు బ్రహ్మగారు. 7 ఏళ్ళు అన్నారు. వీడికి 15 సంవత్సరాల 11 నెలల 29 రోజులు పూర్తయ్యే వరకు వీడికి పరమేశ్వరుడే ప్రపంచంగా ఉండాలి, అట్లా వీడిని మీరు మలవాలి అని చెప్పారు. మీరు తయారు చెయ్యాలి వీడిని. ఎన్నేళ్ళు? 15 సంవత్సరాల 11 నెలల 29 రోజులు. వీడికి రెండో ప్రపంచం లేదు, శివ ప్రపంచమే వీడిది. ఆ ఒక్కరోజు నేనేం చేస్తానా, వీడి గురించి నేను పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్పాడండి. అది బ్రహ్మగారి గొప్పతనం. అందుకే ఆయనను చతుర్ముఖుడు చతురాననుడు అన్నారు. ఆననము అంటే తెలివి కలిగిన ముఖములు కలిగి ఉన్నవాడు అని అర్థం. బ్రహ్మగారు ఒక్కరోజు పరమేశ్వరుడి గురించి ఈ పిల్లవాడి కోసం ప్రార్థించాడంటే ఇంకా అప్లికేషన్ సక్సెస్ అవ్వకుండా ఉంటుందో ఆలోచించండి. పిల్లవాడిని తీసుకొని బయలుదేరారు. మధ్య మార్గంలో పిల్లవాడికి
ఏం చెప్తే మనస్సులో శివభక్తి ఆరూఢమై నిలుస్తుందో ఆ మాటలన్నీ చెప్పారండి. అది పెద్దలతో ఎందుకు సాంగత్యం చెయ్యాలి అంటే మనకున్న మాలిన్యం వాళ్ళు తొలగిస్తారు, మనకున్నటువంటి కష్మలం వాళ్ళు తీరుస్తారు, మనకున్నటువంటి దుఃఖం వాళ్ళు రూపుమాపుతారు. మరశత్రుని కన్నా దైవము వేరలేడని ఎంచుమా సంసార మోహము ద్రెంచుమా ఒరి గౌతమి తీరమున శశిధారి లింగము సుమా గుర్రా పిదప పురుష సూక్త మంత్రము చదివి పూజలోన తుమా పిదప కంద ఫలాదికము నైవేద్యముగా అర్పింపుమా సంతతంబు నిత్తీరునన శ్రద్ధ కొనక వేసట జందగ శ్రద్ధ కొనక వేసట జంద శాంత తపము సల్పితివేని ప్రసన్నుడై శివుడు నిన్ను బ్రోతు మరశేత్రునిక. బ్రహ్మలోకం నుండి భూలోకం వచ్చేంత వరకు వీళ్ళు ఏం చేశారు అన్నారు. పరమేశ్వర భక్తిని ఆ పిల్లవాడికి ఎంత చెప్పాలో అంత చెప్పారండి అన్నారు. మరి పిల్లవాడు పట్టుకున్నాడా అన్నారు. పట్టుకునే జ్ఞానం ఉన్నవాడు కాబట్టే వాళ్ళ వెంట వెళ్ళాడయ్యా, ఇంకా అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు అని చెప్పారు. ఎందుకంటే లోకంలో 2 రకాల బాపతులు ఉంటారట. మొదటి రకం ఎవరు అన్నారు, పుత్రులు అన్నారు. రెండవ రకం ఎవరు అన్నారు, కొడుకులు అన్నారు. ఏమిటండి పుత్రుడికి కొడుక్కి తేడా? దానికి 3 అక్షరాలే, దీనికి 3 అక్షరాలే అంటే చాలా డిఫరెన్స్ ఉందిరా నాయన. పుత్రుడు అంటే తల్లిదండ్రులకి పున్నామ నరకంతో సహా 27 నరకాలు తప్పించేవాడు పుత్రుడురా. మరి కొడుకంటే 28 నరకాలు చూపించేవాడు కొడుకు నాయన, ఆలోచించుకోండి అని చెప్పారు. కాబట్టి ఓ మార్కండేయుడు, ఓ ధ్రువుడు, ఓ ప్రహ్లాదుడు, ఓ శ్రవణ కుమారుడు, వీళ్ళందరూ ఆ పుత్ర శబ్దానికి సార్థకత చేకూర్చిన వాళ్ళు. అందరినీ పుత్రుల గాడిలో కట్టేయకూడదు, వాళ్ళకే చెల్లుంది ఆ మాట. అంత చెప్పారు, భూలోకం తీసుకొచ్చారు, తల్లిదండ్రులకి నచ్చజెప్పారు. అఖండమైనటువంటి గోదావరి నదీ తీరంలో ఒక మారేడు వనంలో ఈ పిల్లవాడికి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేసి అత్రి మహర్షుల వారు ఒక్క మాట చెప్పారు, నాయన సమయం తక్కువగా ఉన్నది, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు పరమేశ్వరుడి యందు విశ్వాసం ప్రకటిస్తూ ఉండాలి. ఇప్పటి నుంచి మేము అన్నామనో బ్రహ్మగారు అన్నామనో జరగదు. షడ్భాగం మానవయత్నం, సప్తమం దైవచింతనం. పురుష ప్రయత్నం ఉంటే పురుషోత్తముడి అనుగ్రహం ఉంటుంది. నీవు ఇలా చేయి అని చెప్పి శివభక్తి మార్గాన్ని ఆ పిల్లవాడికి ఉపదేశించి వాళ్ళు వెళ్ళిపోయినారు. పిల్లవాడికి రెండో లోకం లేదు, రెండో ధ్యాస లేదు, రెండో శ్వాస లేదు, రెండో ఊహ లేదు, రెండో ఆలోచన లేదు. ఉన్నది ఒక్కటే ఆలోచన. ఆ పిల్లవాడి మనస్సంతా పరమేశ్వరుడు నిండిపోయి ఉన్నాడండి. అది ఇంకా వేరే విషయాలు జొరబట్టానికి అవకాశం లేకపోయిందిట. అది ఎంత చిన్న మనస్సు, ఎంత పెద్దవాడిని లోపల పెట్టుకున్నాడండి. అది గొప్పతనం. ఎన్ని రోజులు జరిగింది? 15 సంవత్సరాల 11 నెలల 29 రోజులు పూర్తయినాయి. బ్రహ్మగారు పరమేశ్వరుని ప్రార్థించాడు. నువ్వెందుకయ్యా ప్రార్థిస్తున్నావు అన్నాడు ఆయన. ఇందుకోసం అన్నాడు, నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అన్నాడు. బ్రహ్మగారు ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయినాడు. పిల్లవాడి చుట్టూ ఒక రక్షా వలయం తిరుగుతూ ఉన్నదండి. అది మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు, మనం చేసిన తపస్సు ఎక్కడికి పోదు. మిగతా వాళ్ళందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, చేసిన పుణ్యం చేసిన తపస్సు మన వెంటే ఉంటుంది. పిల్లవాడి చుట్టూ రక్షావలయం తిరుగుతూ ఉన్నది. భోగిభూష పశుపతి కర్పూర ధూపమిదో నీకు, నగచర్మ భాసురాంగ నైవేద్యం విదో నీకు శంభో.
సతత దీన మందార చందనం బిదో నీకు వ్రతఫల సంధానశాలి వస్త్రయుగ్మమిదో నీకు శంభో దారుణ దారిద్ర్యకరణ తాంబూలం బిదో నీకు పరరహిత కరుణాబ్ధి ప్రదక్షిణం బిదో నీకు శంభో. పిల్లవాడి మనస్సంతా పరమేశ్వరుడు నిండిపోయి ఉంటే అందుకనే శివ మానసిక పూజ చేస్తున్నాడండి ఆ పిల్లవాడు. ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణా శరీరం గ్రహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధౌ స్తోత్రాన్ని సర్వాగిరా యద్యత్ కర్మ కరోమి దత్తదఖిలం శంభో తవారాధనం. ఇంత చిత్తంలో పిల్లవాడున్నాడు. సరే, పిల్లవాడిని తీసుకువెళ్ళలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయినారు యమభటులు. వాళ్ళ వల్ల కూడా కాకపోతే అప్పుడు యమధర్మరాజు బయలుదేరి వచ్చాడు. ఇక్కడ విశేషం ఏమిటి అన్నారు. యమధర్మరాజుని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో అని అడిగారు. ఎవరికి పడితే వాళ్ళకి కనపడేటువంటి వాడు కాదండి ఆయన. యమధర్మరాజు ఎంత గొప్పవాడంటే ఎవరికి కనపడతాడు ఆయన అని అడిగారట. కలలో కూడా అసత్య స్పృహ లేనటువంటి వాడు ఎవడుంటాడో వాడికే కనపడతాడు. నేను తెల్లారు లేస్తే సహస్రం అబద్ధాలు ఆడుతుంటా, నాకెక్కడ కనపడతాడు? ఆయన ఇద్దరికి మాత్రమే దర్శనమిచ్చాడు లెక్కలో. ఒకడు మార్కండేయుల వారు, రెండో వారు మహాపతివ్రతైనటువంటి సావిత్రీదేవికి దర్శనం ఇచ్చారు. అది భక్తులైనటువంటి వాళ్ళకి చతుర్భుజాలతో కనపడతాట యమధర్మరాజు. దుర్మార్గులైనటువంటి వారికి 32 భుజాలతో తీవ్రమైన దంశ్రులతో దర్శనమవుతాడు ఆయన. సమవర్తి అన్నారు. ధర్మాన్ని ఆచరిస్తూ పాటింపజేసేటువంటి వాడు. ధర్మాన్ని పాటింపజేయాలి అంటే ఆచరించాలి, ఆచరించేవాడే పాటింపజేస్తాడు. ఆయన వచ్చాడు. నాయనా, నీ ఆయు ప్రమాణం పూర్తయింది, లేచిరా అన్నాడు. రాలేను స్వామి, వచ్చావు కాబట్టి నీకు నమస్కారం చేస్తున్నాను. పరమేశ్వరుడి యొక్క తీవ్రమైనటువంటి భక్తిలో నా మనస్సు లగ్నమయ్యున్నది. ఈశ్వరానుగ్రహం కోసమే నేను వేచి ఉన్నాను స్వామి, క్షమించండి, మన్నించండి, రాలేను అంటూ ఆ శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు. యమధర్మరాజుకి కొంచెం కోపం వచ్చింది. చేతిలో ఉన్న పాశాన్ని విసిరి వేశాడు. ఆ పాశం శివుడికి సగం, పిల్లవాడికి సగంగా పడ్డది. ఆ పాశాన్ని లాగుతూ ఉన్నాడు యమధర్మరాజు. నిజంగా యముడికి తెలియదా? బ్రహ్మదేవుడికి తెలియదా? సప్తమహర్షులకి తెలియదా అంటే తెలియదన్నట్టుగా నటించారు వాళ్ళు. అది నిజం అనుకుంటే మనం ఇబ్బందిలో పడిపోతాం. అందుకే చివరిలో బ్రహ్మ నిరూపణం చెయ్యాలి. బ్రహ్మ నిరూపణం చేస్తేనే హరికథ అవుతుంది, లేకపోతే అరకథ అవుతుంది. పాశం ఇద్దరి మెళ్ళో పడ్డది. పిల్లవాడు అద్వైత స్థితిని పొందాడు అని చెప్పారండి. ఎంత మంచి మాటో చూడండి. ఇక్కడ రెండు లేవు, ఉన్నది ఒకటే. మార్కండేయుడే పరమేశ్వరుడైనాడు, పరమేశ్వరుడే మార్కండేయుడైనారు. అద్వైత సమాధిని పొందాడు ఆ పిల్లవాడు. ఇక్కడ మా నారాయణదాసు గారు అద్భుతమైనటువంటి మృత్యుంజయాష్టకాలు రచించారు. ఇవి గానం చేస్తున్నప్పుడు బ్రహ్మాండమైన వర్షం పడ్డదిట విజయనగరంలో. ఇప్పుడు భయంకరమైనటువంటి బాధలో ఉన్నాం మనం. ఇవి గానం చేస్తే ఆ బాధ దూరం అవుతుంది. గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణదాపాంగ సంసారధ్వంత పతంగ మూర్ధ విచల స్వర్గాపగాభంగ కేయూర ప్రాప్త భుజంగమర్దిత బలోగ్రోదండ మాతంగ తారారట్ ప్రజ్వలితోత్తమాంగ లలితార్ధస్వాంగ మృత్యుంజయ
పరిపుష్టబ్జ భవండ శిక్షిత దుర ప్రత్యర్థి వేద్దండ సంసరణచ్ఛేదన శౌండ కల్మష తమిశ్ర స్తోమ మార్తాండ దుర్భర దండదారి తమదోగ్ర క్రూర పాషండ బంధుర వేదాళి కరండ శూల విలసద్దోర్దండ మృత్యుంజయ చటులంబోధి గభీర భాష విచల సర్వాహినీభూష సంకట సంసార విశోష దృష్టి విలసత్కారుణ్య పీయూష దుర్ఘట రక్షోజన భీష భక్తజన హృద్రాహ జీవ సంతోష సోత్కట గౌరీ రమణీయ వేష దురితాంధపూష మృత్యుంజయ నత బృందా భయదాన పాలతల విన్యస్తోన రాట్సూన సంతత సామాగమగాన యోగి జన హృద్యన్మోక్ష సంధాన ప్రోద్ధత హాలాహల పాన భక్షిత కనద్దాక్షాయణీమాన సంగత కారుణ్య నదీన శశ్వత పరోక్ష జ్ఞాన మృత్యుంజయ పరిపుష్టాబ్జ భవాండ శిక్షిత దుర ప్రత్యర్థి వేద్దండ సంసరణచ్ఛేదన శౌండ కల్మష తమిశ్ర స్తోమ మార్తాండ దుర్భర దండదారి తమదోగ్ర క్రూర పాషండ బంధుర వేదాళి కరండ శూల విలసద్దోర్దండ మృత్యుంజయ అద్వైత సమాధి స్థితిని పొందాడు మార్కండేయుడు. ఎప్పుడైతే అద్వైత సమాధిని పొందాడో పరమేశ్వరుడు కలిగించుకోక తప్పింది కాదు అన్నాడు. ఇదంతా నాది అనుకున్నప్పుడు ఆయన పట్టించుకోడు, ఇదేది నాది కాదు అనుకున్నప్పుడు ఆయన పట్టించుకోవాలి. ఆయనకి తప్పలేదు అన్నాడు. తప్పని పరమేశ్వరుడు ఏం చేశాడు? దక్షిణకరమున శూలముదన రజముని గుండెల దక్షిణకరమున శూలముదన రజముని గుండెల ప్రక్షోభము తోడదున్న రౌతు నెత్తి పరుగిడగా సక్ష కుటిల రుక్షేక్షణుడైనటువంటి పరమేశ్వరుడు యమధర్మరాజుకి కొంచెం జ్ఞానోపదేశం చేద్దాం అనుకున్నాడు. నిజంగా ఆయనకి కోపం వస్తే తట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ శివలింగం బీటలు బారిందిట. కనుల వెంట విష్ఫులింగములు రాలుస్తూ పరమేశ్వరుడు చేతిలో ఉన్న శూలాన్ని యమధర్మరాజు మీద విసిరి వేశాడండి. అంతే, అందరి ప్రాణాలు తీసే యముడి ప్రాణాలు ఈశ్వరుడి చేతిలో హరి అన్నాయి. ఆ దున్నపోతు పైన ఉన్న యజమాన్ని ఒక్క దొల్లించి పరిగెత్తిందిట. నేనంటూ బతికి ఉంటే మళ్ళా ఎన్నికలు వస్తాయి, అభ్యర్థిని చూడవచ్చు. పరమేశ్వరుడు ప్రళయకాల రుద్ర భయానకమూర్తిగా వెలుగుతున్నట్టు సమస్త దేవతలు ప్రార్థించారు. ఆయన తగ్గల. నృసింహస్వామి వారిని ప్రహ్లాదుడు ప్రార్థిస్తే ఎట్లా తగ్గాడో మార్కండేయుల వారిని ప్రార్థించమని బ్రహ్మాది దేవతలు అడిగితే ఆ పిల్లవాడు ప్రార్థించాడండి. జయ 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 దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మా సమస్తాగమాతీత విద్యాస్వరూపా నిరూపా మహామేరు చాప లసత్తారకానాథ రేఖా కలాప జగత్సృష్టి సంస్థాపనోత్పాటన ప్రాభవ స్వాలనేత్రోద్భవగ్నిచ్చటాదగ్ధచేతోభవ సర్పకేయూర హాలాహలాహార సత్యామృతానంత తేజోమయ నిర్వికల్ప నిరాధార నిత్యప్రకాశ వియత్కేశ సంఛేదితామోహ సంసారపాశ మహేశ విరాజజ్జటావాల సంలగ్న ముక్తాఫలప్రాయగ దివ్యాపగ గోపగ స్వర్ణవీర్యాయ వార్యాదయాపాంగ గౌరీయుతాధాంగ శంభో శంభో నమస్తే నమస్తే. పరమేశ్వరుడు శాంత ప్రసన్న చిత్తుడైనాడు. ఏం కావాలి నాయనా అని అడిగాట మార్కండేయుడు. ఈ భారతీయ సనాతన సంప్రదాయంలో ఉన్న గొప్పతనం చూడండి. స్వామి, మా నాన్నగారికి మీరు ఏదో వరం ఇచ్చారట కదా, అది మార్చండి అని అడగల ఆ పిల్లవాడు. నీకేం కావాలి అని అడిగితే నన్ను తీసుకెళ్ళటానికి వచ్చి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు, యమధర్మరాజును బతికించండి మహాప్రభు అని వేడుకున్నాడు. అది అపకారికి నుపకారపు నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. వెంటనే యముణ్ణి బ్రతికించాడు. కొత్త జీవితం వచ్చింది కానీ పాత ఆలోచన ఇంకా లోపల మినుకుమంటున్నది. ఏమిటా లుక్సో అని అడిగాడు పరమేశ్వరుడు. కొంచెం సస్పీషియస్గా చూస్తున్నట్టే యమధర్మరాజు. మరి క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. చివరిలో ఫైల్ మూసేటప్పుడు ఆ రాసేసి మూసేస్తారు.
క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏంటలా చూస్తున్నావు? వీడికి 16 ఏళ్ళు ఇచ్చారు, అయిపోయింది. నేను వచ్చాను, మీరు వచ్చారు, నన్ను సంహరించారు, ఆ పిల్లవాడు ప్రార్థిస్తే మళ్ళా బతికించారు. ఇట్లా మీరు అడ్డం పడితే ఇక ఈ ఉద్యోగం నేను చేయలేను, నేను విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు యమధర్మరాజు. వెళితే వెళ్ళావులే కానీ ఏ 16 ఏళ్ళురా అని అడిగాడు పరమేశ్వరుడు. అది అదేమిటండి అన్నాడు యమధర్మరాజు. ఎందుకో నేను వచ్చింది, వీళ్ళ నాన్న నన్ను ప్రార్థిస్తే, నా గురించి తపస్సు చేస్తే ఏమిటి, నా 16 ఏళ్ల ఆయుర్దాయాన్ని నేను వీడికి ఇచ్చాను. అసలు శివుడికి 16 ఏళ్ళంటే ఎంతమంది బ్రహ్మలు మారాలి, ఎంతమంది ఇంద్రులు మారాలి, ఎన్ని మండలాలు మారాలి. ఇంకో విశేషం చెప్తారు ఇక్కడ. రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి శిరస్సున ఉండేటువంటి చంద్రుడికి 16వ కళ ఉంటుంది, అమృత కళ. ఆ అమృత కళతో కూడి ఉన్నటువంటి 16వ కళ ఆయుర్దాయాన్ని నేను ఈ పిల్లవాడికి ఇచ్చాను అన్నారు. అందుకనే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మార్కండేయుడు నిత్య షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి, ఆయన నిత్య షోడశండి. నా 16 ఏళ్ల ఆయుర్దాయం ఇచ్చాను, సదాశివ కుటుంబినైనటువంటి లలితా పరమేశ్వరి శిరస్సున ఉన్నటువంటి చంద్రవంక ఆయుర్దాయాన్ని ఇచ్చాను, నువ్వు తెలుసుకోకుండా వచ్చావు, ఇక ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు అనుమానం తీరింది. వెంటనే పరమేశ్వరుడికి నమస్కరించి మార్కండేయుడిని ఆశీర్వదించి యమధర్మరాజు అంతర్హితుడైనాడు. ఆ మార్కండేయుడు సమస్త ప్రపంచము ప్రళయంలో మునిగిపోతే మర్యాకు మీద ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లోపలికి వెళ్ళి సమస్త భువనాన్ని ధరించినటువంటి మహానుభావుడు. ధర్మరాజు చేత సావిత్రీ వ్రతం చేయించినటువంటి వాడు ఆయన. అటువంటి మహానుభావుడు చరిత్ర స్థాళీపులాక న్యాయంగా గానం చేశాం. పరమేశ్వరుడు ఏ ఆది వ్యాధులతో సమస్త ప్రపంచం నేరు దురపిల్లుతున్నదో ఆ రెండింటినీ దూరం చెయ్యాలి అని ప్రార్థిస్తూ కథకు మంగళం పడతాను. రాజీవ నయన త్యాగరాజ వినూతమైన నినామరూపములకు నిత్య జయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే భారతీ తీర్థమాశ్రయే భారతీ తీర్థమాశ్రయే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ వడ్డికాసులవాడ అనాథరక్షగా గోవింద గోవింద. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం.